తెలుగు రాష్ట్రాల్లో పుట్టినోడికి తెలుగు రాకుండా ఉంటుందా? నీకు ఆల్రెడీ వచ్చిన భాషనే మళ్ళీ నేర్చుకుంటే దానివల్ల నీకు ఉపయోగమేముంది? నీకు తెలియని దాన్ని, ప్రపంచంలో నడిచేదాన్ని నువ్వు నేర్చుకుంటే నీకు ఉపయోగం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ మీద నడుస్తుంటే ఇంకా నువ్వు ఇక్కడే ఉంటానంటే ఎలా? ఇంకొక ఆయన ఏమన్నాడంటే, ఇంగ్లీషు 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 అంటూ ఈ జగన్ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అని ఉదాహరణ చెబుతున్నాడు. అదసలు ఉదాహరణే కాదు. కొండల్లో కోనల్లో ఉండేవాడిని తీసుకెళ్లి కోటలో సింహాసనం మీద కూర్చొనబెడుతుంది ఇంగ్లీషు భాష. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి ఏనాడైనా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు భాషను ప్రవేశపెట్టారా? లేదే. కనీసం ఇంగ్లీషు నేర్చుకోండయ్యా, మీ జీవితాలు బాగుపడతాయి అని ఏనాడైనా చెప్పారా? ఇవన్నీ చెప్పకపోగా ప్రభుత్వ స్కూళ్లలో 5 సంవత్సరాల క్రితం నాడు నేడు పేరుతో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఇంగ్లీషు భాషను ప్రవేశపెట్టి ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలను ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్తే ఫుల్ వీడియో కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి.